పొద్దుటి నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక ఇష్యూ. ఘటకేసర్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక తల్లి, ఇద్దరు పిల్లలు. ఏం జరగుంటది? అంత కష్టమేమొచ్చింది? ఏంటా? పూర్తిగా అసలు వీళ్ళ నేపథ్యం ఏంటో చూస్తే, అనుకోకుండా మార్నింగ్ రైల్వే పట్టాల మీద చూడకూడని దృశ్యం. ఎవరా అని చూస్తే ఒక చిన్న నోటు. అది కూడా ఏం లేదు, పార్కింగ్ స్లిప్. వాళ్ళ కారు అక్కడ పార్క్ చేసుకుంటే వచ్చే స్లిప్ మీద ఎవరు బాధ్యులు కారు అని రాసి పెట్టారు. మేమే తీసుకున్న డెసిషన్, ఎవరు బాధ్యులు కాదు అని తీసుకున్నారు. యాక్చువల్‌గా ఇట్లాంటి వీడియోలు చేసేటప్పుడు యూట్యూబ్‌కి కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. అందుకే నేను కొన్ని పలకకూడని పదాలను నేను పలకట్లేదు. నాకు తెలిసి అర్థమవుతది. అర్థమయ్యేలాగే చెప్తా. ఎందుకంటే యూట్యూబ్ అనేది రోబో. మనకి ఇప్పుడు నేను ఏదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం చేయాలన్నా కొన్ని పదాలను అది ఏం చేస్తదంటే, అది ఉంటే ఆ వీడియోని రిస్ట్రిక్ట్ చేస్తది. అందుకు నేను ఆ పదాలు ఏమీ లేకుండా మాక్సిమం జాగ్రత్త పడి ఈ వీడియోనైతే పూర్తి చేయాలనుకుంటున్నా. మీరు కూడా వినండి. పొరపాటున ఎక్కడైనా దొర్లితే కామెంట్ రూపంలో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటా. ఇక అసలు విషయానికెళ్తే, పొద్దున్న రైల్వే స్టేషన్‌లో చూసినటువంటి ఒక భయానకమైన దృశ్యం, చూడకూడని దృశ్యం. ఏంటా అని చూస్తే ఒక అందమైన స్లిప్, అది పార్కింగ్ స్లిప్. దీని వెనకాల చూస్తేనేమో చూడకూడని కైండ్ ఆఫ్ పదాలతో మేము కావాలనే చేసుకున్నాము, ఎవరు దీనికి బాధ్యులు కారు అని చెప్పి దాంట్లో ఉన్న చిన్న మ్యాటర్. ఈ కారు ఎవరిది? పలానా ఆవిడది. సరే, పలానా ఆవిడ ఎవరు? పలానా చోట ఉంటుంది. ఆ పలానా చోట ఉంటుంది కరెక్టే. ఏం పని చేస్తుంది? పలానా చోట పని చేస్తుంది. ఇప్పుడు అవన్నీ తెలుసుకుందాం. విజయశాంతి రెడ్డి అనే ఈవిడ ఒక 40-42 అటు ఇటుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు, విశాల్ రెడ్డి అలాగే చేతన రెడ్డి. విశాల్ ఇంటర్ 1, చేతన రెడ్డి ఇంటర్ 2. ఈ పిల్లోడినేమో ఘటకేసర్ దగ్గర హాస్టల్లో వేసి చదివిస్తుంది. అమ్మాయినేమో పటాన్ చెరువు దగ్గర ఉన్న ఇంకో హాస్టల్లో వేసి చదివిస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది అంటే, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పైగా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందులోనూ ఆ ఆఫీస్లో టీమ్ లీడర్. తన కింద ఒక పెద్ద టీం కూడా ఉంటుంది. ఆ ఫ్లోర్కి తనే ఇన్ఛార్జ్. తర్వాత హస్బెండ్ డీటెయిల్స్ ఏమన్నా కనుక్కుంటే, ఆయన సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటున్నాడు. 4 ఏళ్ల నుంచి అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటూ, మంచి ఉద్యోగమే, ఏదో అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాడు. ఈవిడ ఇంట్లో ఒంటరిగా ఉండకుండా తన తల్లి పుష్పలతతో రాఘవేంద్ర నగర్లో ఉంటుంది. అంతా బాగానే ఉంది. మరి ఏంటి డెసిషన్? ఎందుకు ఇలా తీసుకున్నారు? ఏం జరుగుంటుంది? మొగుడితో ఏమైనా పొరపొచ్చాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన చాలా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటాడు. ఈవిడ కూడా చాలా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటుంది. మరి ఈవిడకి ఏమన్నా మానసికంగా? నథింగ్. రోజు పొద్దున ఆఫీస్కి వెళ్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఇచ్చిన వర్క్, అసిస్ట్ చేసిన వర్క్ని సమయంలో, అదే ఎంత టైం డ్యూరేషన్ ఉంటే అప్పట్లో పూర్తి చేస్తుంది. మిగతా టీం మెంబర్స్ కూడా సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది. పెండింగ్ వర్క్ ఏమీ లేకుండా ఫ్రైడే లోపే కంప్లీట్ చేసేసి, సాటర్డే రోజు కూతురుతో, సండే రోజు కొడుకుతో, లేకపోతే ఇద్దరిని కలిసో అలా గడుపుతా ఉంటుంది. చిన్న టైం దొరికితే వాళ్ళ ఆయనతో మాట్లాడుకుంటుంది, ఇంట్లో వాళ్ళ అమ్మతో ఏమైనా మాట్లాడుకుంటుంది. జనరల్గా వీళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, మనకి ఇప్పుడు ఇంటి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి. రోజు 1-2 గంటలు రోడ్లపైనే ఉంటాం మనం. వెళ్తాం, పొద్దున ఏదో టైంకి లేచి, ఇంట్లో అమ్ముంది కాబట్టి చక్కగా ఏదో టిఫిన్ చేసి పెడితే తినేసి వెళ్ళిపోతుంది తన డ్రైవ్ చేసుకుంటూ. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన డ్యూటీ తను పూర్తి చేసి చాలా హ్యాపీగా వీళ్ళందరికీ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే సలహాలు, సూచనలు ఇచ్చేసి, ఆ తర్వాత నెక్స్ట్ ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చి అమ్మ చేసింది ఏదో తినేసి, వీలైతే హస్బెండ్తో ఒక ఫోన్ మాట్లాడి, దట్స్ ఆల్. స్లీప్. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్. సాటర్డే సండే వస్తే హాలిడే అయినప్పటికి కూడా ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. మళ్ళీ రొటీన్. మరి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది? తల్లితో ఏమైనా ఇబ్బందా? లేదు. ఆస్తుల గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు. పిల్లలతో ఏమైనా? నో. పిల్లలు కూడా చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు, సెమిస్టర్లలో మంచి మార్కులు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇరుగు పొరుగు వాళ్ళతో అసలు ఎలాంటివి లేవు. అసలు ఇరుగు పొరుగును కలిసే టైం ఎక్కడిది? ఆఫీస్లో ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా? లైంగికంగా వేధిస్తున్నారా? లేకపోతే ఇంకేమన్నా? నో, అది కూడా లేవు. అప్పులు ఉన్నాయా? ఈఎంఐలు కట్టుకోక ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అది కూడా లేదు. మరి ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఎక్కడొచ్చింది? అసలు ఏ యాంగిల్లో చూసినా కూడా ఎక్కడ కూడా ఏది దొరకట్ల. మరి ఎక్కడో చిన్న వెల్తీ ఉంది. అది ఏంటి? ఈ మధ్య కాలంలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్లో ఒకటే ఉంది. నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, ఇంకొంతమంది కూడా, అంటే అదే పనిగా జాబ్ చేసే వాళ్ళు సైలెంట్ క్రైసిస్తో బాధపడుతూ ఉంటారు. సైలెంట్ క్రైసిస్ అంటే ఏంటంటే, బాగానే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అడిగిన దానికి సమాధానం చెప్తారు, పలికించినప్పుడు పలుకుతారు, ఇచ్చింది తింటారు, పిలిస్తే వస్తారు,
వాళ్ళు పిలిచినా మనం వెళ్తాం, అని బాగానే ఉంటాయి. మరి ఏంటి ఎక్కడో లోపల తెలియని వెలతి వాళ్ళు మాత్రమే అనుభవిస్తూ ఉంటారు, ఎవరికి చెప్పుకోరు. అడిగామనుకో ఫర్ ఎగ్జాంపుల్, అసలు అడగడానికి కూడా స్కోప్ లేదు, వాళ్ళు అలా కనపడరు. ఏంటి ఈ మధ్య కొంచెం ఏదోలా ఉంటున్నావు అంటే, ఏంటి నాకేమైనా పిచ్చనుకున్నావా చెప్పా అనేస్తారు. అంత ధైర్యంగా ఎదుర్కొంటారు, అంతే ధైర్యంగా పని చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అంటారు. హై ఫంక్షనింగ్ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళేం మానసికంగా కుంగిపోరు, ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు, అన్ని పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి ఏం జరిగిందో. చక్కగా వచ్చారు, కార్ పార్కింగ్ చేసుకున్నారు, చాలా నీట్గా పార్కింగ్ స్లిప్ తీసుకున్నారు, ఏదో పద్ధతిగా రైలు ఎక్కడానికి వస్తున్నారేమో అన్నట్టు వచ్చి చేసుకోవాల్సింది చేసుకున్నారు. అంటే ఇంటిలో కూడా నీట్నెస్, ఆఫీస్లోనూ నీట్నెస్ అన్నీ ఉంటాయి. ఎవరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదెంతైనా దీన్ని ఇలా సాల్వ్ చేయండి, క్లయింట్ మీటింగ్స్ ఉన్నా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియదు ఎవరికి వీళ్ళల్లో ఏదో ఉంది అని, కానీ అది వాళ్ళల్లోనే పెరుగుతూ ఉంటుంది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి చెప్పొచ్చు. ఇప్పుడు డిప్థీమియా అని ఒక వ్యాధి ఉంటుంది, లేదా పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది, పీడీడీ అంటారు దీన్ని. అది మెడికల్ లాంగ్వేజ్లో చాలామందికి అర్థం కాదు, కానీ ఎట్లాంటి వాళ్ళకు ఉంటుంది అంటే ముఖ్యంగా లేడీస్కి ఉంటుంది. ఈ వయసు లేడీస్కి ఈ మధ్య కాలంలో పిల్లలు తొందరగానే, అంటే ఒకప్పుడు 13s 14 16లో మెచ్యూరిటీ వచ్చేది, ఈ మధ్య 8-9 ఇయర్స్కే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లేడీస్కి మాత్రమే ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది, అది పురుషులకు లేనిది. సమ్ టైమ్స్ ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినా, లేడీ ప్రధానమంత్రి అయినా, లేడీ ప్రెసిడెంట్ అయినా, లేడీ పెద్ద పారిశ్రామికవేత్తవైనా, లేడీ హీరోయిన్ అయినా, నిర్మాతవైనా, ఇంకే రంగాల్లో నువ్వు చాలా బిజీగా ఉన్నా కూడా రోజు చేసే పనులు రోజు చేస్తూ ఉంటావు. ఒక రోజు మాత్రం నీలో నువ్వు కొంచెం ఒక పెయిన్ఫుల్గా ఫీల్ అవుతావు. ఎందుకు అంటే ఆ ప్రాబ్లం లేడీస్కే ఉంటుంది కాబట్టి. ఆ రోజు వీళ్ళకి అనిపిస్తుంది, నేనేమన్నా రెగ్యులర్గా కాన్ఫిడెంట్గా డీల్ చేయలేదా, క్లయింట్ని కాన్ఫిడెంట్గా క్లోజ్ చేయలేదా, లేదా క్లాస్ని కాన్ఫిడెంట్గా తీసుకోలేదా, వర్క్ని కాన్ఫిడెంట్గా అసైన్ చేయలేదా అని సంథింగ్ అనిపిస్తుంది. అలా ఒక డిజార్డర్ డెవలప్ అయిన వాళ్ళల్లో పీడీడీ వస్తుంది. అది అందరికీ ఉండదు, చాలా రేర్ సిచ్యువేషన్స్. సరే ఇది వదిలేద్దాం. నెక్స్ట్ మరి వీళ్ళ దాంట్లో ఇంకేం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీనికి నెక్స్ట్ వెర్షన్, ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్, ఇందాక మనం మాట్లాడిన పీటీడీ ఏదైతే ఉందో ఈవిడ వెర్షన్, ఇప్పుడు ఆ తల్లికి వచ్చినటువంటి వెర్షన్. మరి పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ మెడికల్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. ఇది అల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అంటారు దీన్ని. ఎందుకు అంటే వీళ్ళలో ఎలా డెవలప్ అవుతుంది, కొంతమందిలో ఈ ప్రాబ్లం డెవలప్ అయిన తర్వాత టన్నల్ వర్షన్ ఉంటుంది వీళ్ళకి. టన్నల్ వర్షన్ అంటే ఇంకా కంప్లీట్, ఇంకా ఇదే మార్గం, నాకు ఇంకా వేరే ఏ సొల్యూషన్ లేదు, నేను ఖచ్చితంగా ఏదో అయిపోవాలి అని డిసైడ్ అయిపోతారు. ఆ డెసిషన్ తీసుకున్నాక అల్ట్రూయిస్టిక్ సూసైడల్ టెండెన్సీస్ ఎలా ఉంటాయంటే, నేను పోతే మరి వీళ్ళని ఎవరు చూసుకుంటారు, నేను పోతే వీళ్ళు ఎలా బతుకుతారు, నేను పోతే ఆ కుక్క ఎలా బతుకుద్ది, దాన్ని ఎవరు చూసుకుంటారు, వీళ్ళకి తిండి ఎవరు పెడతారు, వాళ్ళకి ఫీజులు ఎవరు కడతారు, వీళ్ళు ఏడిస్తే ఎవరు చూస్తారు, వాళ్ళు భయపడితే ఎవరు దగ్గర ఉంటారు అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే అనే ఆలోచన వస్తుంది. ఇది ఈ టైప్ ఆఫ్ వెర్షన్. చాలామంది ఏంటంటే ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మారాలి యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఈ పీడీడీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆలోచనలు వస్తే ఇది ఇంకో డైవర్షన్లోకి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళందరినీ కూడా అన్నట్టు ఉంటుంది సొల్యూషన్. జనరల్గా వేరే ఇప్పుడు బైపోలార్ డిజార్డర్స్ లేకపోతే ఇంకేమన్నా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే, అరే మరి వీళ్ళందరి కోసమన్నా నేను ఉండాలి అని ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే నాతో పాటు వీళ్ళందరూ కూడా రావాలి అని ఫీల్ అవుతారు. ఈ మెంటాలిటీ వీళ్ళల్లో ఉంటుంది. కానీ చాలా కష్టం ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం. అయితే ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ లేదా? మనం ఎందుకు ఇంతసేపు మాట్లాడుకున్నాం అంటే, సొల్యూషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. మెడికల్ టర్మ్స్లో చెప్పినా ఎవరికి అర్థం కాదు, అవసరం లేదు. చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. స్టార్ట్ లవింగ్ యువర్ బాడీ, స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఇనఫ్. ఎవ్వరికి కూడా ఏ థాట్స్ రావు. ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ షాపింగ్ సైట్స్ వచ్చేసాయి, ఎక్కువ ఈఎంఐ ఆప్షన్లు వచ్చేసాయి. అలా అందరిని అప్పులు పెట్టుకోమని చెప్పట్లేదు, ఎవరి సౌలభ్యం వాళ్ళది. స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అంటే, ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళని చెప్పండి, చాలా సింపుల్గా మొహం కడుక్కున్నామా సబ్బుతో ఇంత పౌడర్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యలో ఫెయిర్ అండ్ లవ్లీలు వచ్చినప్పుడు ఆ అలవాటు పడ్డారు కొంతమంది, అంతే. కానీ ఇప్పుడు చూడు, ఫేస్ వాష్ చేస్తున్నారు, దాని తర్వాత ఎక్స్ఫాలియేటర్లు, ఆ తర్వాత ఎసెన్స్, తర్వాత వచ్చేసి టోనర్ తర్వాత సిరము, డే అయితే డే సిరము, నైట్ అయితే నైట్ సిరము, దాని తర్వాత డే అయితే డే క్రీము, నైట్ అయితే నైట్ క్రీము, డే అయితే సన్ స్క్రీన్, నైట్ అయితే మాయిశ్చరైజరు,
డే అయితే సన్ స్క్రీన్, తర్వాత ఇంకేదన్నా రాసుకుంటారు, నైట్ అయితే మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడు ఇన్ని వచ్చాయి ప్రోడక్ట్లు. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారంటే, ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, నా మొహం ఇంకా ఉంటే బాగుండు, ఇంకా యంగ్ అయితే బాగుండు, ముక్కిలా ఉంటే బాగుండు, మూతిలా ఉంటే బాగుండు, యు ఆర్ స్టార్టింగ్ లవింగ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ బాడీకి కూడా బాడీ వాష్ వాడండి, ఎక్స్ఫోలియేటర్స్ వాడండి, అప్పుడప్పుడు ఇంకేమన్నా లోషన్స్ రాసుకోండి, క్రాక్స్ రాసుకోండి, నెయిల్ ఆర్ట్, నెయిల్స్కి వెళ్ళండి లేడీస్ అయితే. నెక్స్ట్ ఆఫ్టర్ లేడీస్కి ఇంకా మళ్ళీ జుట్టు, హెయిర్ స్పా, హెయిర్ షాంపూ, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇంకేమైనా చేసుకోండి. మొగాళ్ళు అయితే జిమ్లకు వెళ్ళండి చాలా హ్యాపీగా. అలాగే బాడీని ఇట్లా మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ డైట్లు, అమ్మో ఈ టైం అయిందా ఇది తినాలి, ఆ టైం అయిందా ఇది తాగాలి, పొద్దున్న లేసి ఇది తాగుదాం, రాత్రి తాగి పడుకుందాం. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మన కోసం, మనం అంటే మనకి ఇష్టం కాబట్టి. మన శరీరాన్ని మనం అలా ఇష్టపడుతూ ఉంటే ఎవరికి కూడా ఇట్లాంటి ఆలోచనలు రావు. ఇదే సొల్యూషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలామంది ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు, రోజు అద్దం చూసుకొని మురిసిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడ కండలు మొలసాయో చూసుకుంటూ ఉంటారు, వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటారు, రకరకాల డైట్ తింటూ ఉంటారు. అండ్ సమ్ పీపుల్ గ్లూటోథియాన్ ఇంజెక్షన్లో లేకపోతే ఇంకేదో స్కిన్ ఫెయిర్నెస్ వాడేవాళ్ళు రోజు ట్యాబ్లెట్ వేసుకొని ఎంతెంత తెల్లగా అయ్యామో చూసుకుంటూ ఉంటారు. లేదంటే ఇంకోటి. స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఇట్లాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో ప్రతి అంశంలో, జుట్టే కానీ, గోర్లే కానీ, కళ్ళే కానీ, ఐబ్రోలే కానీ, కంటిని కూడా ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటారు తెలుసా. కాటుక వేసుకుంటారు, ఐలైనర్ వేసుకుంటారు, మళ్ళీ దాంట్లో ఐ షాడోలు వేసుకుంటారు, ఐ షాడోలో డిఫరెంట్ వెర్షన్లు, దాంట్లో ప్రైమర్లు, దాన్ని దిద్దేది ఇట్లా ఉంటాయి. లిప్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు, లిప్ని కూడా లిప్ బామ్ రాసుకుంటారు, లిప్ ఎక్స్ఫోలియేటర్స్ చేసుకుంటారు, ఆ డెడ్ స్కిన్ రిమూవ్ చేయాలనుకుంటారు, కొంతమంది లిఫ్ట్ చేసుకుంటారు. అది ఎవరి సరదా వాళ్ళది. అయితే స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒంటరి ఆలోచనలు రావు, నేనేదో అయిపోతానేమో అన్న ఫీలింగ్ ఉండదు. మన మీద మనకి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ ఇష్టాన్ని పెంచుకున్న తీరల్లా నువ్వు ఏదో డెవలప్ అవుతూ ఉంటావు. వార్డ్రోబ్ మార్చుకోండి, డ్రెస్సింగ్ సెన్స్ మార్చేయండి, జ్యువెలరీలు మార్చుకోండి, చాలా హ్యాపీగా ఇనఫ్. దానికి మ్యాచింగ్ ఫుట్వేర్, మ్యాచింగ్ బ్యాగ్, ఇంకా వేరే టైం ఏది ఉంటుంది మన మైండ్లో పిచ్చి ఆలోచనలు రావడానికి. సో ఇట్లా లేదు అన్నా కూడా ఎడిక్ట్ అయిపోండి ఆన్లైన్ షాపింగ్. ఎప్పుడు చూడండి, బ్రౌజ్ చేస్తూ ఉండే, ఏదో కొత్త వస్తువు వస్తూ ఉంటుంది. అన్నీ కొనమని నేను అనట్లా, అందరికీ స్తోమత ఉంటుంది ఉండదు, కాకపోతే అట్లీస్ట్ విండో షాపింగ్ అన్న చేసినా అదొక తృప్తి ఉంటుంది. వంటల వీడియోలు చూడండి, లేదా ఎడిక్ట్ ఫర్ సోషల్ మీడియా, ఎవరితో నన్ను చాటింగ్లు చేసుకోండి, ఇన్స్టాలలో ఫేస్బుక్లలోకి రండి. అంతేగాని ఒంటరితనం ఫీల్ అయ్యి దీనికి వేరే సొల్యూషన్ లేదు, ఒకటే సొల్యూషన్ అని ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత మనతో పాటు ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇప్పుడు ఈ హస్బెండ్ని పిలిచి అడిగారు, మాకేం గొడవలు లేవండి, మేము బాగానే ఉన్నామన్నారు. పిల్లలు చదువుకోవట్లేదు, లేదు, మంచి మార్క్స్ వస్తున్నాయి సెమిస్టర్లో. వాళ్ళకైనా పాకెట్ మనీ ప్రాబ్లం ఉందా? లేదు, వారం ఇస్తూ ఉంది. ఈవిడకి ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్ ఉందా? అస్సలు లేదు, మంచి జీతం, కావాల్సినలా కొనుక్కుంటుంది. ఇంట్లో అమ్మ ఏమైనా వేధిస్తుంది? అస్సలు లేదు తెలుసా. రోజు ఇష్టంగా కూతురు కోసం 4 రకాలు వండుతుంది, హ్యాపీగా టీవీ సీరియల్స్ చూసుకుంటూ కాలం గడిపేస్తుంది. ఎక్కడా ప్రాబ్లం లేదు. ఎవరిని అడిగినా సరే లేదండి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మనకు కనపడదు, కొంతమందిలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారనుకోండి, నీకేదో ప్రాబ్లం ఉంది అని మనం ఎప్పుడు వాళ్ళని వేధించొద్దు, డైవర్ట్ చేయాలి. ఇది వాడి చూడు, నేను వాడుతున్నా చాలా బాగుంటుంది, ఇది తిని చూడు, నేను తింటున్నా చాలా బాగుంటుంది, ఇది వేసుకొని చూడు, నీకైతే చాలా బాగుంటుంది. ఈ టైప్లో వాళ్ళని మోటివేట్ చేశారనుకోండి, అరే ఇవాళ నీ చెప్పులు చాలా బాగున్నాయి, నీ కలెక్షన్ ఎప్పుడు నాకు చాలా నచ్చుద్ది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికైనా సరే ఇంకేవేవో వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ రకంగానన్నా సరే మనుషుల్ని మార్చవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.